Subscribe to Color Frames. టీమిండియా కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషిస్తుంది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే భారత మాజీ క్రికెటర్ మరియు కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ను టీమిండియా కోచ్గా ఎంపిక చేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది. టీమిండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టాలని బీసీసీఐ స్వయంగా గంభీర్ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని గంభీర్ భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం 2024 టీ20 ప్రపంచ కప్తో ముగియనుంది. ద్రావిడ్ తన పదవీ కాలాన్ని పొడిగించడం ఇష్టం లేదని చెప్పడంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన కోచ్ పదవి కోసం గౌతమ్ గంభీర్ను బీసీసీఐ సంప్రదించిందట. వెటరన్ క్రికెటర్లు ఈ పోస్టుకు మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల గౌతమ్ గంభీర్ను ప్రధాన కోచ్ పదవి గురించి అడిగినప్పుడు నేను దాని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నానని, భారత క్రికెట్ జట్టుకు కోచ్గా పనిచేయడం అద్భుతమైన అనుభవమని, ఈ దేశంలో చాలా మంది ప్రతిభావంతులను చూశానని గంభీర్ అన్నాడు. కాగా గౌతమ్ గంభీర్కు ఐపీఎల్లో సపోర్ట్ స్టాఫ్లో పనిచేసిన అనుభవం ఉంది. 2022 మరియు 2023లో లక్నో సూపర్ జెయింట్స్కు మెంటర్గా ఉండగా 2024లో కేకేఆర్కు మెంటర్గా మారాడు. అతని పదవీ కాలంలో లక్నో ట్రోఫీని గెలవలేదు, కానీ 2 సీజన్లలో ప్లే ఆఫ్కు చేరింది. ఈ సీజన్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. ప్లే ఆఫ్కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. మరి బీసీసీఐ ఆఫర్ను గంభీర్ పరిగణలోకి తీసుకుంటాడా లేదా చూడాలి. ఈసారి బీసీసీఐ 3.5 ఏళ్ల కోచ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పుడు కోచ్గా ఎవరు ఎంపికైనా సరే 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచ కప్ వరకు ఈ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. నిజానికి వివిఎస్ లక్ష్మణ్ను టీమిండియాకు హెడ్ కోచ్గా నియమించాలని బీసీసీఐ భావించింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లక్ష్మణ్ గత 3 ఏళ్లుగా ఎన్సీఏ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం కోచ్ రాహుల్ ద్రావిడ్ గైర్హాజరీలో చాలాసార్లు భారత జట్టుకు లక్ష్మణ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే లక్ష్మణ్ ప్రధాన కోచ్గా మారితే బీసీసీఐ ఎన్సీఏకు తగిన డైరెక్టర్ను వెతుక్కోవాల్సి రావడం సవాల్గా మారనుంది. అందుకే లక్ష్మణ్ను ఎన్సీఏ డైరెక్టర్గానే కొనసాగించాలని అనుకుంటోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.